95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో యాదగిరిగుట్టపై అత్యవసర ల్యాండింగ్. హత్నూర మండలం బోరుపట్ల గ్రామంలో నీళ్ల పండుగ కార్యక్రమం. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందుంది అన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం. మద్యం తాగవద్దన్నందుకు దంపతులపై పెట్రోల్ దాడి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సిఐటియు ధర్నా. మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ ఆదివారం మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు. పైలట్ మంత్రి ఎర్రబెల్లి ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ను అత్యవసరం ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగింది. అనంతరం అక్కడున్న సిబ్బంది వ్యాన్ లో ఇంధనం తీసుకురావడంతో హెలికాప్టర్ లో ఇంధనం నింపారు. దీంతో తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్ కు పయనమైంది. ఇక ఎర్రబెల్లి కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అయ్యాక మహిళలు నీటి కష్టాలు తీరాయని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరుపట్ల గ్రామం వద్ద తాగునీటి శుద్ధీకరణ కేంద్రం వద్ద నుంచి నీళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు అని కొనియాడారు. ఇంటింటికి మంచినీళ్లు అందించాలనే సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చించి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కోసం ప్రజా ప్రతినిధులను నిలదీసేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ పథకాలు అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో తాగునీటి గోస తీరిందన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. ఆ నీళ్ల కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నీళ్లు తాగడానికి శుద్ధమైనటువంటి నీళ్లు అందించాలన్న ఒక లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అకుంఠిత దీక్షతోని అపర భగీరథుడిగా మరి మనకి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచి తాగే నాణ్యమైనటువంటి నీళ్లను కూడా మరి మనకి ఇవ్వడం జరుగుతోంది. నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు మనకు నీళ్లు ఇంతకుముందు మరి వెంకటరెడ్డి గారు కానీ మన చంద్రగౌడ గారు కానీ చెప్పినట్టుగా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా నీళ్లకు సమస్య ఉండేది. ఎండాకాలం వస్తే గ్రామాలకు వెళ్ళి రచ్చబండ కార్యక్రమం ద్వారా నీళ్ల కోసం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని బోర్లు వేసినా, ఎన్ని మోటార్లు ఇచ్చినా, ఎంత మోటార్లలో పైపులు దించినా, మరి అదేవిధంగా ఐరింగ్ తీసుకొచ్చుకున్నా, రైతుల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన తీసుకొచ్చినా కూడా మరి ఆ రోజు మరి భూగర్భ జలాలు సరి అయినటువంటి పరిస్థితిలో లేకపోవడం వల్ల మనకు నీళ్లకు సమస్య ఉండేటువంటి పరిస్థితి ఉంది. సబ్జెక్ట్ ఇది. మళ్ళా మిషన్ భగీరథ మనకు మన ముఖ్యమంత్రి గారికి ఎంతో పేరు తెచ్చిన అందరి మన్నలు పొంది మన ముఖ్యమంత్రి గారు మరి ఈ మిషన్ ప్రతి ఇంటింటికి నల్లా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మరి నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యంతో వారు సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి ఎన్నో రోజులు ఒక దగ్గర పడుకొని తిని ఉన్న రోజులు ఉన్నాయి. ఆ టైంలో మేమంతా మరి అప్పుడు సిద్దిపేటకు మొత్తం అన్ని గ్రామాలకు ప్రతి ఇంటింటికి కూడా అప్పుడే మన ముఖ్యమంత్రి గారు మరి ఈ మిషన్ భగీరథ అని అప్పుడు లేకుండా కానీ ఇంటింటికి నల్లాలు ఇచ్చిన సంఘటన అప్పుడు మేము వారి ఎంబడి ఉండి చూసిన మరి చెప్పుకుంటున్నా. మరి అలా ముఖ్యమంత్రి గారు మేమందరం మానే డ్యాంలో చేపల మీద వండుకున్నాం. బిందెలడ్డం పెట్టేటోళ్ళు
ఏం చేయాలి అక్క అంటే ఒక బోర్ వేయాలి. ఆ బోర్తో సరిపోతా అంటే సరిపోదు. మళ్ళీ మీటింగ్ పోయినప్పుడు మళ్ళీ బోర్, ఎందుకంటే ఆ బోర్ పడదు కాబట్టి. అట్లా 4-5 బోర్లు వేసినా బోర్ పడని పరిస్థితి. మళ్ళీ అది పోయి ఆడ మహిళా ఎమ్మెల్యేనైనా నీకు తెలియదా మా కష్టం అక్క, భుజం కాయలు కాస్తుంది, బోరింగ్ కొట్టి కడుపులో పేగులు బయట పడతాయి అనిపించేంత బోరింగ్లు కొడుతున్నాం, నీటి సుక్క బయటకు వస్తలేదు, ఒక్క బోరే అక్క. ఆ బోర్ వేస్తే పడతా అంటే ఆ బోర్ పడకపోతుండే. నిజంగా చెప్తున్నా, చాలా అవస్థ, నానా అవస్థ. నా అత్తగారు కూడా కోనాపురం, అక్కడ కూడా మంచినీళ్ళ కోసమే. నువ్వు మా ఊరు ఎమ్మెల్యే, మా ఊరికి మంచిగా చేయవు, అందరూ ఎక్కడ పోయినా కానీ మంచినీళ్ళ కష్టం చాలా ఉండే. ఆయనమ్మలు కానీ, మన అమ్మమ్మలు కానీ, మన అమ్మలు కానీ, వీరందరూ కూడా నిరంతరం బాధపడేది తాగునీటి విషయంలో. వారందరి ఎక్స్పీరియన్సెస్ ను క్రోడీకరించి రామాయంపేట ఎంపీపీ గారు మన ముఖ్యమంత్రి గారు ఆ అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎంపీపీ రామాయంపేట ఆయన ఒక స్టేజ్ లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొస్తాను, ప్రతి ఇంటికి నల్లాతోటి నాణ్యమైన నీళ్ళని ఇస్తాను, సర్పంచులకు స్వాగతం అనేటటువంటి వాగ్దానం కాదు, నేను తెచ్చిందాకా మీ ఎవ్వరిని కూడా ఓట్లు అడగను అనేటటువంటి నినాదంతో ఈ రోజు ప్రతి ఇంటికి కూడా నీళ్లు తీసుకొచ్చినటువంటి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బాణసేన ఓ వ్యక్తికి తాగొద్దని చెప్పినందుకు దంపతులపై అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన చుక్కలూరు పారిశ్రామిక వాడలో జరిగింది. శ్రీనిధి నల్లబండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పనిచేసే మల్లికార్జున కుమార్తె పూజిత వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో సరస్వతి మదరి రామేశ్వర్ రెడ్డి నిద్రిస్తున్న నల్లపరెడ్డి సరస్వతిపై పెట్రోల్ పోశాడు. ఇక మెలకు వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావని అరిచేలోగానే నిప్పంటించాడని వారు తెలిపారు. దీంతో దంపతులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, పక్కనే నిద్రిస్తున్న పూజితకు మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసిన రామేశ్వర్ రెడ్డిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపరెడ్డి దంపతులు పోలీసులకు తెలిపారు. ఏం పేరమ్మా నీ పేరు? ఇట్లా నీకు ఏం కనబడదు, ఆమె చెప్పేది ఏదో. డాక్టర్ సార్ ఉన్నాడు. ఇష్టమేనమ్మా? ఏం జరిగింది తల్లి? ఇప్పుడు మా మర్ది వాళ్ళు పిల్లమూడు కొట్టాడుకున్నారు సార్. పిల్లమూడు కొట్టాడుకుంటే మేమేం వాళ్ళే సార్, అసలు నోరెత్తిగానే వెళ్ళా. మేము పిల్లమూడు కొట్టాడుకున్నారు, పెట్రోల్ తెచ్చి పోసినారు సార్. మా మీద పోసినారు సార్ పెట్రోలే. మా మర్ది చూసినావా నువ్వు? చూసినా సార్, నేను అడుగుతున్నాను. చూలేదా? నిద్రపోయినావా? బయట అందరం బయట అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాగరాజు, వరప్రసాద్, పృథ్వీరాజ్, వాసు, మధు, శేఖర్, క్లాప్ ఆటో డ్రైవర్లు, బబ్లు, మూర్తి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఇంకా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు గొర్రె సురేష్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే అవుట్సోర్సింగ్ కార్మికులని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని చెప్పిన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్ మాత్రమే నేను రెగ్యులర్ చేస్తాను, అది 10,000 మందినే రెగ్యులర్ చేస్తానని చెప్పని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మున్సిపల్ కార్మికులందరినీ నేను రెగ్యులర్ చేస్తానని చెప్పి నెత్తిన చెయ్యి వేసి, అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల్ని అదే చేత్తో కిందికి తొక్కే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఏదైతే గతంలో మేము అదే అడుగుతా ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పన్నారు. అతను వెళ్ళిపోయిన తర్వాత మా నాయన దారిలో నేను నడుస్తాను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పినాడు. ఈ పొద్దుటికి మా మాట అవుట్సోర్సింగ్ కార్మికుల మాటే చెప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేది. మళ్ళా నిన్నలామున మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉండి, ఏదైతే అవుట్సోర్సింగ్ కార్మికులు నిన్నలామున వచ్చారో వాళ్ళు ఎందుకు రెగ్యులర్ చేసేది, కాంట్రాక్ట్ వర్కర్లు ఎప్పుడు చేస్తారో వాళ్ళు రెగ్యులర్ చేస్తామంటున్నారు.
అయ్యా బొత్స సత్యనారాయణ మీకు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. దాదాపుగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి ఇదే మున్సిపాలిటీలో మేము ప్రజల మలమూత్రాలు క్లీన్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రాష్ట్రంలో ఉన్న 78 మున్సిపాలిటీలలో మొత్తం ఎత్తుకొని పోయి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ ఎత్తుకొని పోయి అవుట్ సోర్సింగ్ అబ్కాస్ కింద చేర్చారు. అబ్కాస్ కింద చేర్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ కార్మికులుగా మమ్మల్ని గుర్తించారు. ఈ పొత్తు మీరు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము పనిచేస్తా ఉన్న కార్మికులు ఎత్తుకొని అవుట్ సోర్సింగ్ కార్మికులుగా మీరు గుర్తించి ఈ పొద్దు అవుట్ సోర్సింగ్ నిన్నలా మొన్న వచ్చారని చెప్పి అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్నలా మొన్న వచ్చింది కాబట్టి మేము 20 ఏళ్ళ సర్వీస్ అంతా మాది పోయింది, మీరు వచ్చిన తర్వాత మేము వచ్చామని చెప్పి అనే విధంగా మాట్లాడుతున్నారు. అది కరెక్టే కాదు. అవుట్ సోర్సింగ్ కార్మికులు దాదాపు 22 సంవత్సరాలు పనిచేస్తున్నాం. కావాలంటే మా డేటా పూర్తిగా స్థానికంగా ఉన్న 78 మున్సిపాలిటీల్లో 17 కార్పొరేషన్లో మా చరిత్ర అంతా ఉన్నది, 32 పంచాయతీలలో మా చరిత్ర అంతా ఉన్నది. అది మొత్తం పూర్తిగా తీసుకొని ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు 96లో మదనపల్లికి వరదలు వస్తే అప్పటి నుంచి పనిచేసినాం మేము. కనీసము మమ్మల్ని గుర్తించకుండా అవుట్ సోర్సింగ్ నిన్న వచ్చినారని చెప్తానరే మీకేమన్నా న్యాయం అయ్యాయా? 20 ఏళ్లుగా పనిచేస్తున్నామయ్యా. 20 ఏళ్లుగా మున్సిపాలిటీలో మూత్రాలు శుభ్రం చేస్తున్నాం మేము. కానీ మీరు అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు, మీరు ఆప్కాస్ లో ఉన్నారు. మీకు ఈ రోజు నిన్న వచ్చిన వాళ్ళు అంటున్నారు. చాలా బాధాకరమైన విషయమయ్యా. దయచేసి అవుట్ సోర్సింగ్ లో ఉన్న ఆప్కాస్ లో ఉన్న మా సీనియారిటీ మా ఒక సర్వీస్ ని బట్టి మీరు పర్మనెంట్ చేయాలయ్యా. దయచేసి మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నామయ్యా. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లిలో కొండ చిలువ హల్చల్ చేసింది. ఒక్కసారిగా ఊళ్ళోకి దూసుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు గ్రామస్తులు చూస్తుండగానే కుక్కను మింగేసింది కొండ చిలువ. దీంతో స్థానికులు పరుగులు తీశారు. ప్రాణ భయంతో కొండ చిలువను కొట్టి చంపారు. దీంతో మహిళలు చిన్నారులు ఊపిరి పీల్చుకున్నారు. దాని ప్రభావం చూపిస్తాను. రేపల్లి నియోజకవర్గంలో అమర్నాథ్ అనే బాలుడిని సజీవ దహనానికి కారకులైన వైసీపీ సైకోలను శిక్షించాలని అనంతపురం కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు సూచన మేరకు నిరసన వ్యక్తం చేశారు. బాలుడి సజీవ దహనాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ భవన్ నుండి టీ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు. నిర్దాక్షంగా కొట్టి, రాళ్లతో కొట్టి, కట్లతో కొట్టి, పెట్రోల్ పోసి అంటించి పడేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందనేది కూడా ఒకరు ఆలోచించుకోవాలా. ఇది ప్రభుత్వ అండతోనే, ఇది ప్రభుత్వం చేసిన హత్య. వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు కాపాడుకునే దానికోసం, బీసీలను అణగదొక్కే దానికోసం ఇదంతా చేస్తున్న రాజకీయం. ఒకటే ఆలోచించుకోవాలా, పోలీసులు ఏమైనారు? ఇంతగా వేధిస్తుంటే, ఒక మానభంగం చేసే విధానంగా వేధిస్తుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? డీజీపీ వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారా? రాష్ట్ర సీఎం ఇప్పుడు కూడా స్పందించలేదంటే ఎంత దుర్మార్గమైన పాలనలో మనం ఉన్నామనేది కూడా ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. ఈ సైకో పరిపాలన ఇంకా ముగించాల్సిందే, కాలరాయాల్సిందే. ఈ సైకో ఉన్నంత వరకు బీసీలను అణగదొక్కడం, బీసీలు హత్యలు చేయడము, దుర్మార్గంగా కేసులు పెట్టడము, వాళ్ళ పైశాఖ ఆనందంతో
ఇది ఎందుకు యాక్షన్ చేసుకోలేక తన భార్యను లేవదీసుకుని వెళ్లిన వ్యక్తి ఫోటోకు చెప్పుల దండ వేసి డప్పుల దరుతో ఊరంతా ఊరేగించిన ఘటన అనంతపురం మడకశిర మండలం క్యాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. అంజీ భార్య దివాకర్ మాయమాటలను నమ్మి అతనితో వెళ్లిపోయింది. కోపంతో రగిలిపోయిన అంజీ దివాకర్ ఫోటోకు చెప్పుల దండలు వేసి ఊరేగించాడు. ఆ ఫోటోను గ్రామస్తులు చెప్పులతో కొడుతూ దండించారు. ఇలాంటి పని ఎవరు చేసినా ఇలానే చేయాలని ఆగ్రహించారు. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నట్లు కర్నూలు జిల్లా ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి బాపురం ఊరి బయట ఉన్న ఎల్ఎల్సీ కాలువ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న 3 నిందితులపై దాడి చేసి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం పరుచుకున్నట్లు తెలిపారు. మద్యాన్ని తరలించడానికి వినియోగించిన 2 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని 3 నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని విశాఖలో జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖ నగరంలో రౌడీ షీటర్ల సంఖ్య పెరుగుతోందని ఆ పార్టీ నేత తాతారావు అన్నారు. బీహార్, చంబల్ను మించేలా ఏపీలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని అన్నారు. వైసీపీ పెద్దలకు అందాల్సిన సొమ్ము అందకపోవడంతోనే విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ డ్రామా తెరపైకొచ్చిందని అన్నారు. కిడ్నాప్ ఘటనను డీజీపీ సీరియస్ గా తీసుకోలేదని, గంటల్లోనే ఛేదించామని చెబుతున్నారని, విశాఖ నగరంలో పెరిగిపోతున్న శాంతి భద్రతలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు ఉన్నాయి. కేవలం విశాఖపట్నంలో వేయాల్సి ఉంది. విశాఖపట్నంలో వారం 10 రోజుల్లో ఖచ్చితంగా మండల కమిటీలు, వార్డు కమిటీలు వేయబోతున్నారు. పిఎస్సి మెంబర్గా 3 జిల్లాలు చూస్తాను కనుక మేము ఆలోచనలో వారం 10 రోజుల్లో విశాఖపట్నంకి మండల కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ కమిటీలు ఆ స్థాయికి వెళ్తున్నాం. మిగతా 11 ప్లేస్లో ఉన్నాయి ఇప్పటికే. అది సమయాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు మేము ప్రజలు జరిపోతున్నాం. వారాహి విజయయాత్ర ద్వారా 175 నియోజకవర్గాల్లో తిరగాలనేటువంటిది మా అధ్యక్షుల వారి అభిప్రాయం. వివిధ మేధావులు కానీ జర్నలిస్టులు ఒక రకమైనటువంటి సెక్టార్కి వాళ్ళు మేధావులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళందరితో మాట్లాడతాం. లేదంటే డాక్టర్స్, లేదు వ్యాపారవేత్తలు, చిన్న మధ్యతరగతి చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరితో ప్రతి నియోజకవర్గం ప్రతి పట్టణంలో కలుస్తున్నారు మా ప్రెసిడెంట్ గారు. వారి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇన్పుట్ అది తీసుకొని తద్వారా మేము భవిష్యత్తు ఏం చేయగలం అని చెప్పడానికి ఉన్నాం. దాని ద్వారా ప్రజలు ఏ మేరకు మమ్మల్ని ఆదరిస్తారో చూద్దాం. ఇది పొత్తులైనటువంటివి. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఏదైతే జనసేన పార్టీ వారాహి యాత్ర విజయవంతం అవుతున్నటువంటి సందర్భంలో మరి అధికార పార్టీకి కన్నుకుట్టి యథావిధిగా మరలా కూడా మంత్రులందరినీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేందుకు ప్రోత్సహించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మరి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని అనే బదులుగా పేర్లు నాని అంటే సరిపోద్ది. పేర్లు తలలో ఎక్కితే మొత్తం తలంతా గొరిగేస్తాయి అన్నట్లు ఈ పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి గారి టీంలో మరి ఆయన వల్ల ఆ గ్రాఫ్ అంతా పడిపోయి వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడని అధికార పార్టీ వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి సమాచార శాఖలో ఒక్క డెవలప్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడుతూ వారాహి యాత్రకి, వారాహి రథానికి దిష్టి బొమ్మగా కూడా పనికిరానటువంటి పేరు నాని మరి వారాహి యాత్ర చేయనివ్వనంటాడు, వారాహిని తిరగనివ్వనంటాడు, వారాహి పర్మిషన్ లేదంటాడు, వారాహి కలర్ గురించి మాట్లాడతాడు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో వారాహిని తిరగనన్నటువంటి పేరు నాని ఈరోజు మరి వారాహి విజయయాత్రకి ఏం సమాధానం చెప్తాడని మేము అడుగుతున్నాం. పండిత పుత్ర పరమసుంట అన్నట్టు వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారి పేరు చెప్పుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగి
మరి తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం రేపు తన కొడుకుని మళ్ళా రాజకీయంగా ఎదగనివ్వడం కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది చాలా అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. తన స్థాయి ఏంటో ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర అభివృద్ధి కోసం తన సొంత నిధులు తను కష్టపడినటువంటి కష్టార్జితం కౌలు రైతు కుటుంబాలకు పంచిపెడుతుంటే అతన్ని విమర్శించే ఆలోచన చేస్తున్నాడంటే ఇతని యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ తరపు నుంచి పేర్నాని గారికి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరో ఎవరికి తెలియదు. హోమ్ మినిస్టర్ ఎవరో ఉన్నారంటారని తప్పించి పేరు కూడా తెలియని స్థితిలో ఆవిడుంటే మరి ఒక 10th క్లాస్ విద్యార్థిని మీద పెట్రో బాంబు జరిగితే మరి సుమతి శతకాలు వల్లిస్తున్నటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి నా చెప్పు పోయిందని చెప్పు, కనీసం నీకు చెప్పు వెతికే ప్రయత్నాన్ని ఆవిడ చేస్తారు. రాష్ట్రంలో మహిళల రక్షణ ఇవ్వడంలో కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కానీ అన్ని విషయాల్లో విఫలమైనటువంటి ఆవిడ కనీసం నీ చెప్పన్నా ఎతికిస్తారేమోనని జనసేన పార్టీ తరపున నీకు సలహా ఇస్తున్నాం. అంతేకాకుండా మీరు జనంలోకి మీరు ఏదైతే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గడప గడపకి మన ప్రభుత్వం అని, అలాగే మీకోసం జగనన్న కోసం మీరు ఏదో కార్యక్రమాలకి ఇంటింటికి వెళ్తున్నప్పుడు జనాలందరూ మీకు చెప్పులు చూపిస్తుంటే ఆ చెప్పులు మీరు దాచుకోండి. మరలా మీరు మాకు తిప్పి చూపిస్తే మీకు చెప్పులు దండ వేయాల్సి వస్తుందని జనసేన పార్టీ తరపున మరొకసారి మీకు హెచ్చరిస్తూ, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మరొకసారి పేర్నాని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పోయి అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తూ ఉన్నారు. దాన్ని సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలపైన వారి గొంతుని నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దెబ్బ, నష్టం. విశాఖపట్నంలో 2018 నాటికి కేవలం ఈ నగర పరిధిలో 182 మంది రౌడీ షీటర్స్ ఉంటే ఇవాళ 412 మంది రౌడీ షీటర్స్గా అన్ని పోలీస్ స్టేషన్లు నమోదయ్యారు. మరొక పక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 మే 9 ఇచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2018లో 14వ స్థానంలో ఉంటే ఈరోజు 6వ స్థానానికి ఎగబాకింది. అంటే బీహార్ని, చంబల్లోని, ఉత్తరప్రదేశ్ని దగ్గరికి చేరిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో శాంతి భద్రతల తాలూకా పరిస్థితి. అంటే నగరంలో 182 నుంచి 4 ఏళ్లలో 412 చేరుకుంది. 4 ఏళ్లలో 14వ ప్లేస్ నుంచి 6% ఎగబాకింది ఈ రాష్ట్రం. అంటే డీజీపీ గారు మొన్న స్థానికంగా విశాఖపట్నం ఎంపీ గారు భార్య కుమారుడు వాళ్ళు కిడ్నాప్ని చాలా చిన్నదిగా చూపి మాట్లాడుతూ ఉన్నారు. అది కామన్ అని. అదేదో మాకు తెలిసింది ఏమిటంటే ఇది తాడేపల్లి ప్యాలెస్కి నెల వెళ్ళే వాటాల్లో తేడా వచ్చింది. దానివలన వైసీపీలో 2 వర్గాల్లో సెటిల్మెంట్. ఇది ఎంపీ గారు కిడ్నాప్ అనేది కిడ్నాప్ కాదు, అది సెటిల్మెంట్. ఆ సెటిల్మెంట్లో భాగమే నేరుగా వెళ్ళాల్సిన డబ్బు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదు. అందుకు ఈ డ్రామా నడిచింది. సరే, ఏ విధమైనప్పుడు ఎలాగున్నప్పుడు కూడా డీజీపీ గారు అక్కడ ఏమీ జరగలేదు, కేవలం వెంటనే పోలీసు 2 గంటల్లో మేము పట్టుకున్నాం అని చెప్పారు. మీరు ఏమీ జరగలేదంటే ఎలాగండి? ఎంపీ గారు చెప్తారు, పక్క నేరస్తులు ఎవరైతే రౌడీ షీటర్స్ హేమంత్ కుమార్తో పాటు ఉన్నవాళ్ళు గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్న 48 గంటలు తీసుకుంటూనే ఉన్నారు మా ఇంట్లో అని. మరి గంజాయి మాదక ద్రవ్యాలు ఇవన్నీ జిల్లాలో ఉన్నట్టే లేనట్ట, రాష్ట్రంలో నగరంలో ఉన్నట్టు లేనట్ట? సిపి గారు చెప్తారు అలాంటివి ఏం లేవని. పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, కానీ మీరు చేసేది పోలీసింగ్ ఎవరి మీద? శాంతి భద్రత కాపాడడానికి ఉండాలి. కానీ రాజకీయ నాయకులు వెనకాల రౌడీ షీటర్స్ని వాళ్ళు పెంచుకుంటుంటే వాళ్ళని మనం కంట్రోల్ చేసే విధంగా మనం లేకపోతే ఎలాగా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో యాదగిరిగుట్టపై అత్యవసర ల్యాండింగ్. హత్నూర మండలం బోరుపట్ల గ్రామంలో నీళ్ల పండుగ కార్యక్రమం. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందుంది అన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం. మద్యం తాగవద్దన్నందుకు దంపతులపై పెట్రోల్ దాడి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సిఐటియు ధర్నా. మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.